మీ పాత్ని ఎంచుకోండి, మీ డెసిషన్స్ తీసుకోండి మీ జీవితంలో. Special to be part of this program. Thank you, Julius, for giving us good welcome, for sending us. My journey in this college is truly incredible. I am glad to have handsome and beautiful faculty and their minds are truly incredible. My journey is very special in this college. I have gained maximum supporting from friends and faculty. What you learn from these 3 precious years, I would like to say I have learned lot of self-confidence from this stage. Thank you for giving me this golden opportunity. పోరాడే యోధులు జడవడు సలబడి కలబడి నిలబడు పోరాడే యోధులు జడవడు సంకల్పం నీకుంటే ఓటమికైనా గుడి గుడి అడుగులు తడబడి అడుగడుగు నీవే నిలబడి ఎదురీగాలి లక్ష్యం వరకు ఎంతో మాటుబడి వెలుగంటూ రాదు అంటే సూర్యుడికైనా సూర్యుడల్లే ప్రశాంతంలో చంద్రుడల్లే వికాసంలో విద్యార్థులే కళకళ ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంలో చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి పిడికిలే బిగించు చూడు అవకాశం నీకున్న తోడు అశ్రద్ధమే తలంచుకుంటూ క్షమించు అనుగా రేపుండని లోకాన్ని నమ్మి అలసటకు ఆగదు భూమి గిరాగిరా దిగేస్తుంది క్రమంగా స్థిరంగా ప్రతిగా నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకగా చూపిస్తావు ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంలో చంద్రుడల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి జీవితమే చిన్న మజిలి వెళ్ళిపోమాలో కాని వదిలి మళ్ళీ మళ్ళీ మోయగల మక్కలన్నీ కీర్తిని గమ్యాన్ని ఊహరగణం సోదనలో సాగేటి గమనం ప్రయాణమే నిర్మాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజు కాదు కాదా ఉషస్సు నీవైతే ప్రపంచం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే ప్రశాంతంలో సూర్యుడల్లే వికాసంలో చంద్రుడల్లే సంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎక్కడున్నా సరే మీరు అత్యున్నత శిఖరాలకు వెళ్ళేటట్టుగా మీ యొక్క ఉన్నత విద్యను అభ్యసించాలని, అదేవిధంగా మీరు తెచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతలు ఈ కళాశాలను అదేవిధంగా మీ తల్లిదండ్రులకు ఉన్నత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని గౌరవనీయులు ప్రిన్సిపల్ శ్రీనివాస తర్వాత అధ్యాపకులకు విద్యార్థులకు అందరికీ కూడా వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు. ఇంకా విద్యార్థులు ఫైనల్ విద్యార్థులు అందరికీ చెప్పిందంటే మీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకొక చిన్న నా అభిప్రాయం చెప్తున్నప్పుడు మేము సైన్స్ గ్రూప్లో ఉండడం వల్ల అంటే మీరు ఆర్ట్స్లో స్టార్ వాళ్ళు తర్వాత మేడం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా నాలెడ్జ్ చూస్తుంటే అది నాలెడ్జ్ అంతా మాకు ఏది అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఆర్ట్స్ అనేది ప్రజెంట్ పొలిటికల్ కానీ సాంఘిక సమాజం గురించి పూర్తిగా అవగాహన ఉండేది ఎవరంటే మనకు తెలిసి ఆర్ట్స్ లెక్చర్స్కి ఆర్ట్స్ విద్యార్థులకి. కాబట్టి ఆర్ట్స్ అనేది చాలా మంచిది. ఈ రంగంలో మీరందరూ కూడా పీజీ చేసి మంచి దేశానికి మంచి పౌరుడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ కాలేజీని కూడా మీరందరూ కూడా విద్యార్థులను అంటే కాలేజీ యొక్క ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల గురించి కానీ మనం టౌన్లో కానీ వివిధ జూనియర్స్కి తెలియపరుస్తూ కాలేజీ యొక్క అభివృద్ధిలో కూడా మీరు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. బిఏ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏది రాదు, అన్ని రకాలుగా వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బిఏ స్టూడెంట్స్ అని అనుకునే వాళ్ళు. ఇక మా ఇంట్లో మా ఆయన కూడా బిఏ స్టూడెంట్, మా ఆయన కేరళ కాబట్టి బిఏ తీసుకుంటాడు, నేను కేవలం కాబట్టి బిఎస్సీ తీసుకున్నాను అనుకునేవాడిని. కానీ నా అభిప్రాయం చాలా తప్పు. ఎందుకంటే నేను బిఏ స్టూడెంట్స్కి బోధించడం జరిగింది, వాళ్ళలో చాలా మంది ఫేమస్ ఉండడం కూడా నేను చూశాను. వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అందుకనే నేను మీ అందరికీ సాగలుగుతున్నాను. బిఏ స్టూడెంట్స్ అంటే చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా బిఏ స్టూడెంట్స్ ముందుంటారని నాకు తర్వాత తెలిసింది. ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలంటే బిఏ స్టూడెంట్స్తో పోటీ పడడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకు సోషల్ సబ్జెక్ట్ మీద చాలా అవేర్నెస్ ఉంటుంది, ప్రస్తుత రాజకీయాల మీద కూడా వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది.
అవన్నీ కూడా ఒక బీఎస్సీ స్టూడెంట్స్ అవి సాధ్యం కాదు. అందుకని నా నిర్ణయాన్ని నేను తెలుసుకున్నాను. అందుకని ఈరోజు నాకు బిఏ స్టూడెంట్స్ బోధించడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ కావచ్చు, మా హెచ్ఓడి కావచ్చు, రఘునాథ్ సార్ కావచ్చు, కుమార్ మేడం కావచ్చు, నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. నాకు బిఏ స్టూడెంట్స్ బోధించడానికి అవకాశం వీళ్ళందరికీ నేను నా యొక్క నమస్కారాలు. సో బిఏ స్టూడెంట్స్ వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళలో మంచి స్టూడెంట్స్ ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. పేరు పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు నేను బిఏ వాళ్ళకి బోధిస్తున్నాను. సో డియర్ స్టూడెంట్స్, మీరు మీ డిగ్రీ అయిపోయిన తర్వాత మీ కెరీర్ను మీరు మంచిగా ఏ రకమైన కావచ్చు, అది కంప్యూటర్ అయినా కావచ్చు, అది లేదంటే వేరే సివిల్స్ అయినా కావచ్చు, లేదంటే టీచింగ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు అన్ని రకాల రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కేవలం పార్టీకి ముఖ్యాతిథిగా వచ్చినటువంటి కళాశాల సార్, అదేవిధంగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సార్, రమాబాబు సార్, సురేందర్ రెడ్డి సార్, ఇంకా దేవరబృందం, తర్వాత ఈ కార్యక్రమాన్ని చక్కగా అరేంజ్ చేసినటువంటి జూనియర్ విద్యార్థులు, తర్వాత సీనియర్ విద్యార్థులు అందరికీ కేవలం పార్టీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏదో మీకు అందరికీ తెలుసు. నిజానికి ఆ ఉద్దేశం ప్రకారం మీ పార్టీ జరుగుతుందని కూడా చక్కగా ఆలోచించుకోవడం. మేము ఎంతో ఎంకరేజ్ చేసాం. చాలా 2 నెలల నుంచి మీకు ఎగ్జామ్స్ నుంచి డిపార్ట్మెంట్కి చాలా మేము ప్రోత్సహించాం. మాకు మెంబర్ పార్టీ వర్క్ చేస్తారు, మెంబర్ పార్టీ కౌన్సిల్ విద్యార్థులకు కూడా డబ్బులు వసూలు చేసి మేము దగ్గర మీకు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తే లేటెస్ట్ ప్రోగ్రామ్ చేసుకుంటాం. చాలా సంతోషం. కాకపోతే మీకు గమనించేదంటే ఇది మేము చేసుకోవాల్సినటువంటి పార్టీ, మీకు మేము చేసుకోలేదు. నాకు 23 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్లో చాలామంది ఫేవరెట్ పార్టీ నేను చూశాను. పిల్లలు చాలా ఎమోషనల్గా ఉండేవారు, ఏడ్చుకునేవారు, పోయేటప్పుడు ఏడ్చేవారు, కాళ్ళ మీద పడేవారు చూశాను. మీకు గొప్ప చెప్పడే కాదు, కాళ్ళ మీద ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉంది. బ్యాచ్ అంత ఎమోషన్గా ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఎమోషన్ తగ్గిపోతుంది, ఉత్సాహం తగ్గిపోతుంది. పార్టీ చేసుకోవడంలో చాలా మూమెంట్ కనపడలేదు. ముఖ్యంగా ఇక్కడ జూనియర్ విద్యార్థులు బాగా ఉంటారు, సీనియర్ విద్యార్థులు తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు, ఏదో వేల ఎక్కువైనట్టు వాళ్ళు డెడికేటెడ్ వచ్చే వీరన్న నాయక్ కావచ్చు, అంజీ కావచ్చు, తర్వాత అట్లాంటి ఎవరు ఉదయ్ కుమార్, వీళ్ళు మాత్రమే కొంచెం అంకిత భావంలో పనిచేసి ఈ మాత్రం ప్రోగ్రామ్ జరగడానికి వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. చాలా మంది వాటిలో చేస్తూ కష్టపడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. షాపింగ్ మొత్తం క్యాపిటల్లో మధ్యలో ఉంటారు. వాళ్ళు గురించి జీవితం అంటే ఏందో తెలుసుకుంటూ చదువుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాలను చదువుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ఈ అభిషేక సందర్భంగా చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటంటే డోంట్ వేస్ట్ టైం. ఓకే, సమయాన్ని వృధా చేయకండి. మీ యొక్క లక్ష్యాల వైపు ప్రయాణించండి. ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీరు తప్పకుండా గొప్ప స్థానాలు ఉంటారని నేను అనుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ ఇయర్స్ ఎవరైనా మాట్లాడాల్సిందే కోరుకుంటాం. ఇది my senior colleagues, Sri Surendra Reddy sir and Dr. Ramababu sir and heads Department of Social Sciences, Raghunath sir and Ramababu and the faculty members of Social Sciences, Dr. Swami sir and Mr. Madam and academic coordinator, the boss and the faculties and all the ranks and my dear students, those who are leaving this college after completion of your graduation for studying 3 years in this college. Really, it is a combination of 2 emotional feelings. One, that you are leaving us, so we are feeling different, feeling down and down. At the same time, we will degree complete. You are completing your graduation
and you are entering into your real life, real society and real life, the actual life starts from how. ఇప్పటివరకు మీరంతా కూడా ఒక ప్రొటెక్టెడ్ జోన్లో ఉన్నారు. కాలేజ్ అధ్యాపకులు, కాలేజ్ అడ్మినిస్ట్రేటర్, మీ పేరెంట్స్ వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ ఇస్తూ సేఫ్ జోన్లో వచ్చారు. బట్ నౌ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ బికాస్ యూ ఆర్ కంప్లీటెడ్ 21 years and with your graduation. So now you have to take the life in your hands. You have to take full responsibility of your life, and no one is responsible from now onwards. And మీరు డిగ్రీ తర్వాత మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటు టీచింగ్ సైడ్ వెళ్తారా, ఇటు బిజినెస్ సైడ్ వెళ్తారా, రాజకీయంలో వెళ్తారా, వ్యవసాయం చేసుకుంటారా, ఓన్ ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ పెట్టుకుంటారా, కవులు కళాకారులుగా, ఉద్యమకారులుగా, సామాజిక కార్యకర్తలుగా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా you have to be the best and the role model for others. You always carry the pride and image of this institution because you have studied in such a wonderful college with deep respect and ISO certified college with so many committed and well qualified faculty members. But it's up to you. 3 years of business ఎంతవరకు నేర్చుకున్నారు, ఇక్కడ ఉండేటువంటి అకాడమిక్ మెంబర్స్ ఎంతవరకు వాళ్ళ నాలెడ్జ్ని మీరు వాడుతున్నారు, ఎంత ఇంప్రూవ్ అయ్యారు అనేది ఇట్ ఈస్ అగైన్ డిపెండ్స్ ఆన్ యూ. కాకపోతే ఇది రియల్ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. బట్ కాలేజీలో చదువుకున్న పాఠాలకి జీవితంలో మీరు నేర్చుకోబోయే పాఠాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. గురువులందరూ కూడా మీకు ముందు పాఠాలు చెప్పి తర్వాత పరీక్షలు పెట్టారు. రియల్ లైఫ్ ముందు నేను పరీక్షలు పెట్టి తర్వాత పాఠాలు నేర్పిస్తాను. బట్ ఆర్ యూ కాన్ఫిడెంట్, ఆర్ యూ మేనేజబుల్ టు ఫేస్ యువర్ లైఫ్, టు లీడ్ యువర్ లైఫ్, టు ఫేస్ ది సొసైటీ? సొసైటీ అంత సాఫ్ట్గా ఉండదు, అంత హార్డ్గా ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యూ ఆర్. ఇట్ ఇస్ ఎడ్యుకేషన్. మీ మైండ్ సెట్ ఎడ్యుకేషన్ మీ సొసైటీ ఉంటుంది. అట్లా అర్థమైనటువంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఇకపోతే ఎస్ రాబోయే సీఎం, రాబోయే కలెక్టర్, అవునా, దివ్య, మన గణేష్, వీళ్ళంతా కూడా ఏదో కాలేజ్ బెస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు, ఈరోజు మీరు కాలేజ్ ఎగ్జిట్ అయి వెళ్తున్నప్పుడు ఈ 3 yearsలో ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని అప్డేషన్ లేదు. కొత్త వర్షన్ మైండ్ సెట్ మీరు అప్డేట్ చేసుకున్నారా, ఇన్స్టాల్ చేసుకున్నారా, అప్డేటెడ్. బట్ దీని యొక్క ఇంపాక్ట్ మీకు అర్థమైంది. Those who have studied, definitely their life will be very beautiful and you will be always a model for others. And always do the best. Whatever you do it the best. ఏ పని చేసినా సరే, చిన్నదా పెద్దదా, వాటెవర్ యూ డూ. మీరు ఐఏఎస్ రాబోయే సివిల్ సర్వెంట్, ఐఏఎస్ అకాడమీ ఉంది కదా, LBS నేషనల్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, దాంట్లో కొటేషన్ ఏంటిది? కర్మాయ కౌశల్యం. వాట్ ఎవర్ యూ డూ ఇట్ బెస్ట్. ఏ పని చేస్తారు, ఏదైనా డూ ఇట్ బెస్ట్ పాసిబిలిటీ. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో, అక్కడ ఉన్న రిసోర్స్, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్స్లో దట్ ఇస్ ద బెస్ట్ అవుట్పుట్. ఏ పని లేదు, మెకానిక్ అవుతారా, కలెక్టర్ అవుతారా, కండక్టర్ అవుతారా, టీచర్ అవుతారా, వాట్ ఎవర్ యూ డూ అండ్ యూ సీ ద రిజల్ట్, యూ విల్ బి రియల్లీ ద రోల్ మోడల్ ఫర్ అదర్స్. And at the same time, we have studied wonderful subjects. History, చెప్పారు, how you feel while reading the history. అట్లాగే ఎకనామిక్స్, వండర్ఫుల్ సబ్జెక్ట్స్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నిజంగా మీరు అడ్మినిస్ట్రేటివ్ థియరీస్ అని కదా, అడ్మినిస్ట్రేటివ్ థియరీస్ అని మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా రియల్లీ సచ్ ప్రిన్సిపల్స్ నాకైతే చాలా బికాస్ ఐ స్టడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ మై సివిల్ ప్రిపరేషన్. టుడే నేను బెటర్ వేలో ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నా అంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అట్లాగే పొలిటికల్ సైన్స్, మెయిన్ సోషల్ సైంటిస్ట్, రైట్, అందరూ సబ్జెక్ట్ చదివి అండ్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. యూ హ్యావ్ టు ఎవ్రీవన్ షుడ్ అప్లై ఫర్ పీజీలో మీ ఇష్టమైన సబ్జెక్ట్. యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పొలిటికల్ సైన్స్, డూ ఎంఏ పొలిటికల్ సైన్స్. యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంఏ ఎకనామిక్స్, డూ ఎంఏ ఎకనామిక్స్. ఓకే, బట్ ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీరు ఇష్టపడాలి, అవునా కదా. అట్లాగే మీ కెరియర్ని కూడా మీరు ఇష్టపడే కెరియర్ తీసుకోండి. మీరు రైట్ ఏ జాబ్ అయితే కెరియర్ అయితే ఇష్టపడతారో దాన్ని చేయండి, లేదా అదర్వైజ్ మీరు మీకు వచ్చిన ఇట్ ఈస్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో విషయం ఆల్ ది బెస్ట్ అన్న. అందరూ కూడా రేపటి రోజు మళ్ళీ బాగా చదువుకొని మీరు అనుకున్న విషయాలు సాధించి మీరంతా కూడా మీరు బెస్ట్ ఎంప్లాయీగా, బెస్ట్ సిటిజన్గా, బెస్ట్ సన్ టు యువర్ పేరెంట్స్, best to management, best to parent to kids and also
ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూ షుడ్ బి ద బెస్ట్. అలా ఉండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇట్లాగే ఏ రోజు నిజంగా మీరు ఒక మంచి అచీవ్మెంట్ సక్సెస్ సాధిస్తే స్కిల్స్ మర్చిపోండి, షేర్ చేయండి, అంతకంటే వాళ్ళు మీ సక్సెస్ షో ఇంక్రీస్ ద మొరల్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. అండ్ ఇదంతా కూడా అదే కొంచెం ఉంటుంది సార్. సచ్ ఎన్నో ప్లేసెస్ ఇదంతా కూడా సిఆర్ మీటింగ్లో కూడా వెరీ కన్స్ట్రక్టివ్ ఒపీనియన్స్. మన కాలేజ్ని ఎంత బాగా చేద్దాం, ఎట్లా పెట్టుకుందాం, చాలా వెరీ క్రియేషన్ పిల్లలు వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక మనసులో ఒక బాధ. అట్ ద సేమ్ టైం గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అట్ ద సేమ్ టైం we must congratulate Raghunandan sir and Raghunandan for leading the department in a very efficient way. Because they occasion for matlab and we have the institute. Because I have the confidence that there are wonderful and educated and caring faculty members and HODs are there. So they will take care of classes lekunda syllabus avutunda leda maybe chala untundi. I never involved, but they will that system just I will guide and I will behind the scene only I will involve the matters of the social science department. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. అందరికీ కూడా భగవంతుడు చల్లగా ఉండాలి, జీవితం చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ కళాశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులందరూ కూడా ఈ గురుకులకు స్వాగతం పలుకుతూ, మరి తెలంగాణ రాష్ట్రంలో బలపడి జిల్లా సమీపంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యంలో ఉన్నటువంటి కళాశాల మన డిగ్రీ కళాశాల. అలాంటి కళాశాలలో నేను 2008లో రావడం జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి సదుపాయాలతో మరియు సువిశాలమైనటువంటి ప్రకృతి ఆహ్లాదంలో కలిగినటువంటి కళాశాలలో ఈ రోజు మరవలేని రోజుగా మనము నిలబోతున్నాము. రేపటి రోజును మనము అయితే చాలా బాధగా ఉంది కళాశాల విడిచి వెళ్ళినందుకు. ఇది మనకు చివరి రోజుగా ముగియబోతుంది. కానీ కొత్త నాని కలిగే రోజు మనం అడగవేయబోతున్నాం. అందరూ కూడా ఎక్కడ ఉన్నా ఒక మంచి సువర్ణంగా అవకాశాన్ని సాధించుకొని మంచి ఉన్నతమైన శిఖరాన్ని ఆదుకోవాలని ఆకర్షించుకుంటూ ముగిస్తున్నాం.